స్పైసీ క్యాబేజీ కోఫ్తా కర్రీ అయితే రెడీ అయింది ఫ్రెండ్స్. ఇప్పుడు నేను తిని టేస్ట్ అయితే చెప్తాను మీకు. చూడండి, నేను కొంచెమే ప్రిపేర్ చేసిన, ఎందుకంటే పిల్లలు తినరు కాబట్టి ఒక హాఫ్ క్యాబేజ్ అయితే ప్రిపేర్ చేసిన. చాలా బాగుంటుంది ఇది. మీరు రోటీలకు కానీ రైస్లకు కానీ పూరి దేంట్లకైనా బాగుంటుంది అనమాట. సో సింపుల్ కూడా, మనకి చాలా టేస్ట్గా ఉంటుంది, తొందరగా కూడా అయిపోయే రెసిపీ అనమాట ఇది. పెద్ద కష్టం కూడా ఏం కాదు మనకి. నాకైతే ఆకలి జమాంచి అయిపోయింది, సో లాగించేస్తాను నేను. చాలా సూపర్ ఉంది. కోఫ్తా పెట్టుకుంటున్నా చూడండి. నిమ్మకాయ వండినాం కదా ఫ్రెండ్స్, ఆ పులుపు కూడా బాగుంది. ఇప్పుడు కోఫ్తా టేస్ట్ చెప్తా. దానికే మసాలాకే టేస్ట్.